కెరియర్ లో ఒక లాస్ట్ ఇయర్ కొంచెం గ్యాప్ ఉన్నట్టుంది. సో ఎందుకు గ్యాప్ తీసుకున్నారు అంటే? గ్యాప్ ఏం లేదండి, అంటే ఫిలిమ్స్ రిలీజ్ గ్యాప్ వచ్చింది. ఓకే. కంటిన్యూ చేస్తాను ఉన్నాను నేను గ్యాప్ అంటే ఖాళీగా లేను అసలు. ఓకే. ఇప్పుడు 5 సినిమాలు రిలీజ్ ఉన్నాయి ఇప్పుడు నెక్స్ట్. అన్నీ ఏంటంటే లేట్ అయిపోయి బిజినెస్ ప్రాబ్లమ్స్ అవనండి, శాటిలైట్స్ అనుకోనండి, ఏమన్నా అనుకోనండి, దానివల్ల కొంచెం కొంచెం లేట్ అవ్వకుండా వచ్చినాయి తప్పితే సడన్గా శాటిలైట్ అన్ని ఫిల్మ్స్కి మనదాన్ని కదా టోటల్గా ఇది అవ్వడం వాటి వల్ల కొంచెం గ్యాప్ అయ్యింది. సో కంటిన్యూ నేనంటూ వర్క్ చేస్తానే ఉన్నాను. సినిమాలకు గ్యాప్ వచ్చింది, రిలీజ్ గ్యాప్ వచ్చింది అంతే. ఓకే. అండ్ మీ అబ్బాయి విషయానికి వస్తే మీకంటే చాలా చిన్న ఏజ్ లో హీరోగా పరిచయం అయిపోతూ ఉన్నాడు. నిర్మలా కాన్వెంట్ సినిమాతో వచ్చేస్తూ ఉన్నాడు. సో ఎలా ప్లాన్ చేశారు? మీరే కథని చూస్ చేసుకున్నారా ఎలా అంటే? నాకు జీకే వచ్చి ఒకసారి అంటే అంతకుముందు రుద్రమాదేవి చేశాడు. భయ్యా నీతో మాట్లాడాలి, నేను ఒక సబ్జెక్ట్ చెప్తాను విను అంటే నేను అనుకున్నాను, నాకు అనుకున్నాను నేను. ఓకే. సరే రండి అన్నాను. ఓకే. రండి చెప్పినా అంటే కూర్చొని సబ్జెక్ట్ చెప్పి నేరేట్ చేస్తాను స్టార్ట్ చేశాడు. జీకే జెమినీలో ఉంటాడు జీకే. ఓకే. చెప్పగానే స్టార్ట్ చేస్తారు, ఎందుకు చెప్తున్నాను నాకు అని మధ్యలో అనుకున్నాను, నాకేముంది దీంట్లో అనుకుంటాను నేను. సరే చెప్పిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత జీకే నాకేముంది దీంట్లో, నాకేముంది భయ్యా నీకు కాదు ఈ అబ్బాయికి అన్నాడు. నేను ఒకసారి అర్థం అవ్వలేదు నాకు, అంటే ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ నేను అనుకున్నాను. 10th స్టాండర్డ్ కుర్రాడు కదా నాకెందుకు చెప్తున్నాడు అనే పద్ధతిలో ఉన్నా నేను. ఇదేంటిది విచిత్రంగా ఉంది అనుకున్నాను. అంటే వాళ్ళ ఫాదర్ ఏమైనా అడుగుతున్నాడా లేకపోతే ఆపోజిట్ హీరోయిన్ ఫాదర్ ఏమైనా అడుగుతున్నాడు అనే ఫీలింగ్లో ఉన్నాం మనం. లేదు భయ్య అట్లా రోషన్ కంటున్నా అంటే నేను ఒక్కరోజు ఆలోచిస్తాను భయ్య, ఎందుకంటే అందరిని అడగాలి ఇంట్లో, వాడిని అడగాలి. ఇప్పుడు సడన్గా డిసిజన్ చెప్పలేను నేను, ఒకసారి ఆలోచించుకుని చెప్పి కథ చాలా బాగుంది, డెఫినెట్గా చేస్తే అదృష్టవంతుడు అనే ఫీలింగ్లో వచ్చాను నేను. వచ్చి సరే నేను కనుక్కొని చెప్తాను, 2 days టైం తీసుకొని ఇంట్లో చేసుకొని ఆడు కూడా నేను చేస్తాను ఇంట్రెస్ట్గా ఉన్నాడు. ఇంట్రెస్ట్ ఉంది, బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే హిందీ ఫిల్మ్స్ ఎక్కువ చూస్తాడు, అనలైజ్ చేస్తూ ఉంటాడు, వాళ్ళ డ్రెస్ సెన్స్లు కానీ మొత్తం అంతా అన్నీ ఉన్నాయి ఈ ఏజ్లోనే. సరే చేస్తాను, నేను చేస్తాను డెఫినెట్గా. ఓకే అలా స్టార్ట్ అయిపోయింది. సో రోషన్ కి ఏమన్నా ట్రైనింగ్ ఇప్పిస్తున్నారా అంటే? ఇప్పుడు ఏం లేదండి, అసలు వితౌట్ ట్రైనింగ్ డైరెక్ట్ గా దిగిపోయాడు. యాక్చువల్గా ఇప్పుడున్న కాంపిటీషన్ కానీ ఇప్పుడున్న దానికి నేర్చుకోవాలి. ఇప్పుడు డాన్సెస్ కానీ ఇంకా అసలు ఏమి టచ్ చేయలేదు అసలు మనం. బట్ ఈ సబ్జెక్ట్ డాన్స్లకి ఇంపార్టెన్స్ లేదు, ఓన్లీ సిచ్యువేషనల్ సాంగ్స్, స్కూల్ పిల్లల సాంగ్స్ అలా ఉంటాయి, అలా లవ్లీ సాంగ్స్ అలా ఉంటాయి. కాబట్టి డాన్స్కి పెద్ద ఇంపార్టెన్స్ లేదు కాబట్టి ఓకే. అయినా సరే డాన్స్ స్కూల్లో అట్లా ఇతనే కంపోజ్ చేసుకుని డాన్స్ చేస్తూ ఉంటాడు. స్కూల్ ఏజ్ నుంచి అది ఉంది కాబట్టి బేసిక్ అనేది తెలుసు. సో అండ్ మీ ఇద్దరు పిల్లల్ని కూడా ఇప్పుడు రుద్రమదేవిలో వాళ్ళు బాలనటులుగా తెరకి పరిచయం అయ్యారు. అంటే అది ఎలా మీరు ప్లాన్ చేసుకున్నారా లేదంటే వాళ్ళు అప్రోచ్ అయ్యారా? వాళ్ళు అప్రోచ్ అవ్వడం మనకేం తెలుస్తుంది. అంటే ఇప్పుడు కూడా ఒక ఆర్టిస్ట్ పిల్లలు ఉన్నప్పటికీ ఇప్పుడు నా సినిమాలను అడిగారు చిన్నప్పుడు శ్రీకాంత్ చేస్తాను, నేను ఒప్పుకోలే. ఎందుకంటే అది ఎక్కడ దింపాలో ఎప్పుడు దింపాలో రైట్ టైంలో చేస్తే బాగుంటుంది, వద్దు చేయొద్దు నేను చేయను అని. అది అంటే ఏమన్నా మీ అబ్బాయికి నేను చేయను నాకు వద్దు అని చెప్పేసి నా సినిమాను రిజెక్ట్ చేసాను నేను. సరే రుద్రమాదేవి గుణశేఖర్ గారు రావడం, ఆ టైప్ రుద్రమాదేవి ఒక పీరియడికల్ ఫిల్మ్, వాడు బాగా దాంట్లో గనక చేసి పర్ఫెక్ట్గా చేసాడంటే కనుక వాడికి అసలు యాక్టింగ్ అంటే ఏంటి ఎంత కష్టమో తెలుస్తుంది. ఇప్పుడు మామూలు క్యారెక్టర్ చేయడానికి ఆ క్యారెక్టర్ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఫస్ట్ టైమే గెటప్ వేసుకొని చేయడం ఇవన్నీ ఉంటుంది కదా, దాంట్లో అలా వాళ్ళు అప్రోచ్ అయ్యారు. అది మాత్రం నేను అప్పటికి తెలియదు, ఇంకా నేను ఎలా చేయాలి ఏంటి అని తెలియదు. ఒక ఆడిషన్స్ పెట్టించి దాన్ని కొంచెం కొంతమంది ఎలా చేయాలి ఏం చేయాలి అసలు ఏంటి బేసిక్ అనేది ఒక పెట్టి దాన్ని చేశారన్నమాట. వినోద్ బాలా వీళ్ళందరూ కలిసి ఒక ఆడిషన్స్ లాగా తీసుకునేవారు, రోజు ఒక గంట ఇలా ఉంటుంది ఇలా చేసి అదే ఎక్స్పీరియన్స్ అంతే. ఓకే. అండ్ మేధాది మాత్రం రుద్రమదేవిలో అద్భుతమైన నటన, అంటే చూస్తేనే ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న అమ్మాయి, చాలా బాగా చేసింది. అందరూ అదే అన్నారు, ఫస్ట్ రాగానే కత్తి యుద్ధం పట్టుకుని చేసి చాలా బాగా చేసింది అది ఇదని అప్రిషియేట్ చేశారు. బట్ తనకి ఇంట్రెస్ట్ లేదు బేసికల్గా, ఫిల్మ్స్ మీద ఇంట్రెస్ట్ లేదు, ఎడ్యుకేషన్ బాగా చదువుతుంది అట్లా ఎడ్యుకేషన్ వెళ్ళిపోవాలని. మనం ఏం చెప్తాం, ఎవరు ఏమవుతారో ఎప్పటికీ మన చేతుల్లో ఉంటుంది. బట్ బేసికల్గా ఏంటంటే తను ఎడ్యుకేషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్.
రోషన్ కి మాత్రం బాగా ఇంట్రెస్ట్ ఉంది చేస్తున్నాడు వాడు ఇంకా మూవీస్ కి. వచ్చేసినట్టే దిగిపోయినట్టే. బట్ ఈ ఫిల్మ్ అయిన తర్వాత కొంత గ్యాప్ తీసుకుని మళ్ళీ అంత ప్లాన్ చేసి చేద్దాం ఓకే ఓకే అంటే వాడు చదువుకుంటాను అన్నాడు, చేసుకొని అయిపోయిన తర్వాత చూద్దాం. ఓకే రైట్. అంటే ఇప్పుడు మీ అబ్బాయి కూడా ఒక హీరోగా వచ్చేస్తున్నారు, మీరు కూడా ఆల్మోస్ట్ క్యారెక్టర్స్ చేస్తున్నారు, హీరో పాత్రలు లేదు విలన్ పాత్రలు అంటే ఏదైనా చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత మిమ్మల్ని ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే చూడొచ్చా, మీ అబ్బాయి వచ్చాక అంటే హీరోగా కూడా చేస్తారా ఆ తర్వాత కూడా? అఖిల్ వచ్చిన తర్వాత నాగార్జున గారు హీరోగా చేయట్లేదా, అలాగే నేను చేయొచ్చు. ఆఫ్ కోర్స్ మీకు దాన్ని బట్టి ఇప్పుడు టెర్రర్ లాంటిది నాకు బూస్టప్ ఇంకో 2-3 సినిమాలు పట్టి అనుకోండి, వాడి పక్కన ఆర్ట్ చేస్తూ ఉంటాడు, నేను అలా చేస్తూ ఉంటాను ఒక పక్కన. అలా అని నేను ఇప్పుడే కదా, నేను ఫస్ట్ నుంచి కూడా క్యారెక్టర్లు చేసేవాడిని. అవును చేశాను. నేను ఎప్పుడు నెగ్లెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి గారితో కానీ వెంకటేష్ గారితో కానీ నాగార్జున గారితో కానీ నేను హీరోగా చేస్తూనే ఒక మంచి క్యారెక్టర్ వచ్చింది అనుకో, సినిమాకి హెల్ప్ అవుతుంది, శ్రీకాంత్ కావాలనుకుంటే నేను ఎప్పుడు కూడా నేను ఇది చేయాల. ఎందుకంటే నా ఇమేజ్ గురించి నేను ఆలోచించే వ్యక్తిని కాదు. చక్కగా నా క్యారెక్టర్ బాగుంది, అందరితో ఫ్రెండ్లీగా ఉంటాను కాబట్టి అడగగానే నేను డెఫినెట్గా చేస్తాను అది. ఎందుకంటే దానివల్ల నాకు పోయేది లేదు 100%. నాకు ఎందుకంటే నేను సరదా చేద్దాం అంతే. హీరోగా ఉన్నప్పుడు హీరో పొజిషన్ అనగానే ఒక వాల్యూ ఉంటుంది, ఆర్టిస్ట్ విలన్ గా ఉన్నప్పుడు ఒక వాల్యూ ఉంటుంది. సెట్స్ లో ఎలా ఉంటారు అంటే మీరు అందరికీ తెలిసిన వాళ్ళు అయినప్పటికీ కూడాను ఆ పాత్రలను బట్టి ఏమన్నా డిఫరెన్సెస్ ఉంటాయా లేదా? షార్ట్ అవ్వగానే మళ్ళీ వచ్చి సరదాగా కూర్చొని బాధగా కొట్టుకోవడమే. ఓకే అలా ఉంటుంది. సరదాగా షార్ట్ ముందు మాత్రం ఆ షార్ట్ కి తగ్గట్టుగా ప్రిపేర్ అయిపోవడం, బయటకు వచ్చిన తర్వాత సరదాగా మాట్లాడుకుంటూ అది ఇది అని మాట్లాడుకుంటాం అంతే. ఇంకా క్రికెట్ కవర్లని ఆ కవర్లని ఈ కవర్లని ఏదో మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటాం. మళ్ళీ షార్ట్ అన్నా కానీ మళ్ళీ షార్ట్లోకి వెళ్తాం. ఓకే. వెంకటేష్ తో ఎలాంటి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు? సూపర్. అంటే వెంకటేష్ అనేవాడు నాకు, నేను విలన్ దగ్గర నుంచి చేశాను ఆయనతో. అవును, ఎందుకంటే విలన్ గా అబ్బాయి గారు ఫిలిం, కొండపల్లి రాజా అబ్బాయి గారు 2 ఫిల్మ్స్ చేశాను. అప్పటి నుంచి నాకు వెంకటేష్ గారు బాగా పరిచయం, ఒక ఫ్రెండ్ లాగా, మోస్ట్ ఫ్రెండ్. ఎందుకంటే మేము ఎక్కువ నేను ట్రావెల్ చేసిన వెంకటేష్ గారితోనే. ఎందుకంటే క్రికెట్ కూడా ఉంది ఒక పక్కన, 4 seasons మేము ట్రావెల్ చేసాం అన్నమాట క్రికెట్. అంటే ఎప్పుడు కలిసే ఉండేవాళ్ళం. అట్లా వెంకటేష్ గారితో ఇస్ ఒక బ్రదర్ లాగా, అన్నలాగా చక్కగా ఆయన ఇద్దరు కలిసి చేసేటప్పుడు ఇద్దరు మాట్లాడుకుని ఇలా చేద్దాం అనుకుని. డైరెక్టర్స్ విషయానికి వస్తే ఆ తరం వాళ్ళంతా ఒక ఎత్తు, ఇప్పుడున్న వాళ్ళందరూ ఒక ఎత్తు. ఆ తీసే పద్ధతి కావచ్చు, ఇప్పుడు కూడా టెక్నాలజీ చాలా మార్పు వచ్చేసింది. సో డిఫరెన్స్ ఏం చూస్తూ ఉన్నారు యాజ్ ఆఫ్ జనరల్ గా మీరు? లేదండి, ఇప్పుడు నేను అంతకుముందు విశ్వనాథ్ గారితో చేశాను, బాపు గారితో చేశాను, రాఘవేంద్ర గారితో చేశాను, పెద్ద డైరెక్టర్స్ అందరితో చేశానండి. జనరల్గా ఆల్మోస్ట్ అందరితో చేశాను. ఇప్పుడున్న జనరేషన్తోనే చేయలేదు నేను. ఇప్పుడు రాజమౌళి గారితో కానీ చేయలే, శ్రీను వైట్లా చేయలే, వి వినాయక్తో చేయలే, ఇప్పుడున్న టాప్ డైరెక్టర్స్తో చాలా మందితో నేను చేయలే. ఇప్పుడు బోయపాటి శ్రీనుతో ఇది చేశాను, కృష్ణవంశీతో అంటే నేను చాలా సినిమాలు చేశాను కాబట్టి ఇప్పుడున్న దాంట్లో మళ్ళీ బోయపాటితోనే ఫస్ట్ స్టార్ట్ అనుకుంటున్నాను. చూద్దాం ఇంకా ఇన్ ఫ్యూచర్లో అనేది. బట్ ఏంటంటే ఇప్పుడున్న టెక్నాలజీతో పాటు ఇప్పుడు వాళ్ళ అసలు ఏంటి, ఎలా చేస్తే బాగుంటుందని ఆడియన్స్ పల్స్ తెలుసుకున్న డైరెక్టర్లు నిజంగా అద్భుతంగా వాళ్ళు చేస్తున్నారు. అప్పుడున్న జనరేషన్లో అప్పుడు వాళ్ళు కరెక్ట్, ఇప్పుడున్న దాంట్లో వీళ్ళు కరెక్ట్. డెఫినెట్గా వేరియేషన్స్ అనేది టెక్నికల్ పెరిగి, సెన్స్ పెరిగి, ఆడియన్స్ ఏ టైప్ ఆఫ్ కావాలనుకుంటున్నారో అలాగే వీళ్ళు తీసుకుంటూ వెళ్ళడం, మనకు మంచి డైరెక్టర్లు రావడం.